హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రజనీస్ క్రియేషన్ ఛానల్. ఇక్కడ చూసారా, ఇది అరటి మొక్క. యుఎస్లో అరటి మొక్క పెంచుకుంటున్నాను నేను. ఇక్కడ ఇది ఆకులకు మాత్రమే పెంచుకుంటున్నాను, కాయలు రావు. ఎందుకంటే వింటర్లో చలి ఎక్కువ ఉంటుంది ఇక్కడ మాకు. సమ్మర్ ఓన్లీ 4 to 5 months ఉంటుంది అంతే. చలికాలంలో వింటర్లో పాట్ని కంటైనర్ని లోపల పెట్టేసుకుంటా. సో ఇది ఆకులకు మాత్రమే పెంచుకుంటున్నా ఈ అరటి మొక్కని. ఇక్కడ అరటి మొక్క పెట్టాను. దీంట్లో కరివేపాకు చిన్నగా వచ్చింది. కరివేపాకు ఇంకా చిన్న మొక్క అనేది. ఆకుకూరలు, తోటకూర, గోంగూర. దీంట్లో ఈ ట్రేలో పొన్నగంటి పెంచుకుంటున్నాను. పొన్నగంటి వేసినాను. ఇది పొన్నగంటి ఇప్పుడిప్పుడే వస్తుంది. మాకు సమ్మర్ స్టార్ట్ అయ్యి 1 month అవుతుంది. సో ఇది 15 రోజుల నుంచి స్టార్ట్ అయ్యింది. వింటర్లో డార్మేషన్ స్టేజ్లో వెళ్ళిపోతుంది. తర్వాత సమ్మర్ స్టార్ట్ కాగానే ఇట్లా వచ్చేస్తాయి. పొనగంటి ఇది. అలాగనే ఆకుకూరలు కూడా వచ్చినాయి. గంగబాయి కూర, గంగబాయిల కూర. ఇది బ్లాక్ బెర్రీ. ఇంకా రెడ్ కలర్లో ఉన్నది. బ్లాక్ కలర్లో వచ్చిన తర్వాత ఇలా బ్లాక్ కలర్లో వచ్చిన తర్వాత అప్పుడు స్వీట్గా ఉంటుంది. ఇలా రెడ్గా తిన్నప్పుడు కొంచెం పుల్లగా ఉంటుంది. బ్లాక్ కలర్ మారిన తర్వాత స్వీట్ టేస్ట్ వస్తుంది. ఇది బ్లాక్ బెర్రీ. దీనికి ముళ్ళు చాలా ఉన్నాయి బ్లాక్ బెర్రీ చెట్టుకి. ఇక్కడ చూసారా, ఇది క్యాప్సికమ్. ఇప్పుడే పూత స్టేజ్లో ఉన్నది క్యాప్సికమ్. దీంట్లో క్యాప్సికము, ఒక బీన్స్ వేసుకున్నాను. ఇంకొక మిర్చి చెట్టు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ మొక్కకి ఒక అద్భుతం జరిగింది. అదేదో చూపిస్తాను నేను. ఇది ఒక బీన్స్ మొక్క. ఇది బీన్స్ ప్లాంట్, చెరోకి బీన్స్. ఇది అదేదో చూపిస్తా అద్భుతం నేను. ఇక్కడ పొట్లకాయ వేసుకున్నా. ఇది పొట్లకాయ. వేసి 1 month అవుతుంది. పొట్లకాయ ఇది. ఇక్కడ పొట్లకాయ వేసుకున్నా. ఇదేమో చిక్కుడుగాయ. ఇది చిక్కుడుగాయ. అట్లనే ఇక్కడనేమో ఇది క్యాంటలోప్. ఇది చిన్నగా వస్తుంది క్యాంటలోప్ మొక్క. ఇదేమో చెరోకి. చెరోకికి ఒక అద్భుతం జరిగిందన్న కదా, అదేందో చెప్తాను. మామూలుగా ఆకులు ఇలా ఉంటాయి. బీన్స్కైనా కానీ చిక్కుడుకైనా కానీ ఇలా 3 వస్తాయి ఆకులు. 1, 2, 3.
ఇలా ఒక స్టెమ్కి 3 ఆకులు వస్తాయి. ఇవన్నీ చూసారా, ఇవన్నీ ఇట్లా 3 ఆకులు ఉన్నాయి. ఇట్లా 3 ఆకులు ఉన్నాయి చూడండి. ఇట్లా ఇవన్నీ 3 ఆకులే. కాకపోతే ఇక్కడ ఒకే ఒక్క ఆకు మాత్రము ఇలా ఒకటే ఇంత పెద్ద సైజు ఆకు వచ్చింది చూడండి. ఒక్కటే చిన్న ఇస్తరాకు సైజ్ అంత ఉంది ఇది. ఇది చాలా విచిత్రంగా అనిపిస్తుంది. ఈ ఒకటే ఒక ఆకున్నది ఇలా. మిగతా అన్ని మామూలుగా 3 ఆకులు వచ్చినాయి. ఇది ఒక్కటే ఆకు మాత్రం ఇలా ఇంత పెద్దగా ఇస్తరాకు సైజ్ అంతా వచ్చింది. ఇది చూడండి, ఒకటే ఒక వచ్చింది. చాలా విచిత్రంగా అనిపిస్తుంది. చూడండి, ఇది ఎంత పెద్దగా వచ్చింది. 3 ఆకులు, కాకపోతే ఇవి కూడా చాలా పెద్ద పెద్దగా వచ్చింది ఇక్కడ ఆకులు. మిగతా అన్ని చిన్న చిన్నగా ఉన్నాయి. ఇవేమో ఇక్కడ 3 ఆకులు పెద్దగా వచ్చింది. ఇదేమో మొత్తం కలిసిపోయింది ఇక్కడ ఒకటే ఆకు. ఎప్పుడు ఇట్లా చూడలేదు, ఇది ఫస్ట్ టైం. ఒక మొక్కకి ఇలా ఇట్లా ఒక ఆకు రావడం, ఒకే ఒక ఆకు చిక్కుడుగాయకి అన్న బీన్స్కి. మీతో షేర్ చేసుకుందామని చూపిస్తున్నాను నేను. పూత స్టార్ట్ అయ్యింది. ఇట్లా బీన్స్కి ఇట్లా పింక్ కలర్ వస్తుంది ఫ్లవరు, దాని తర్వాత కాయ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కొన్ని మొక్కలు చూపిస్తాను.